హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన పెన్ను కేస్ అనే డిఫరెంట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా సరదాగా ఉంటుంది. చివరిలో వచ్చే ట్విస్ట్ మాత్రం మీరు అస్సలు ప్రిడిక్ట్ చేయలేరు. ప్లాట్ లైన్ ఏంటంటే, ఈ మూవీలో మన హీరోయిన్ రోహిణి ఏం చేస్తుందంటే, చాలా మంది అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని చివరికి ఫస్ట్ నైట్ అనేసరికి రూమ్ లో నుంచి పారిపోతుంది. ఇలా ఒకరు ఇద్దరని కాదు, కర్ణాటకలో కొంతమంది, కేరళలో కొంతమంది, చాలా మందే ఉన్నారు. చివరికి ఏమైంది, తను ఎందుకు అలా చేస్తుంది, ఇదంతా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే వీలైనంత షార్ట్ అండ్ స్వీట్గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మెన్స్ ఆర్మీ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. అందులో ఒక అతను అడ్మిన్గా ఉంటాడు. మనం వెతుకుతున్న రోహిణి అనే అమ్మాయి దొరికింది, మన అందరి జీవితాలని నాశనం చేసిన అమ్మాయిని అందరినీ ఒక చోట రమ్మంటారు. ఇప్పుడు మన అందరం కలిసి ఆ ప్లేస్కి వెళ్ళి, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. మనం వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా రోహిణిని పట్టుకోవాలి. పెళ్లిని ఎలాగైనా ఆపి పోలీసులకు రోహిణిని అప్పగించాలని అందరూ కలిసి పెళ్లికి వెళ్తుంటారు. కట్ చేస్తే సుభాష్ అనే ఒక అతను 2-3 సంబంధాలు చూసిన తర్వాత బిందు అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. బిందు చూడడానికి అందంగా ఉండడంతో, అందులోనూ సుభాష్ని యాక్సెప్ట్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకొద్దిసేపట్లో పెళ్లి అవ్వబోతుందని ఎంతో ఎగ్జైటెడ్గా ఉంటే, మెన్స్ ఆర్మీ గ్రూప్ వాళ్ళందరూ వచ్చేసి పెళ్లిని ఆపేస్తారు. ఈ పెళ్లి జరగకూడదని అక్కడ ఉన్న వాళ్ళందరితో ఫైట్ చేసి పెళ్లి కూతురు బిందుని తీసుకెళ్లిపోతారు. వాళ్ళు అనుకుంటున్న రోహిణి బిందు. సుభాష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మెన్స్ ఆర్మీ గ్రూప్ మెంబర్స్ వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి రోహిణి మీద కంప్లైంట్ ఇస్తారు. ఈ స్టేషన్ లోనే మూవీలో మన హీరో అయినటువంటి ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఇన్స్పెక్టర్ పేరు హకీం. స్టేషన్ లో సీరియల్ చూస్తూ ఉంటాడు. ఆ సీరియల్ పేరు మాంగళ్యం. ఆ సీరియల్లో విలన్ వాళ్ళ ఇంట్లో కోడల్ని పట్టుకుని ఎప్పుడు చూసినా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి అమ్మాయిలాగా హకీం చాలా బాధపడేవాడు, ఎమోషనల్ అయ్యేవాడు. అది సీరియల్ అని యాక్టింగ్ అని తెలిసినా కూడా. ఇప్పుడు హకీం వీళ్ళందరూ రాకముందే ఆల్రెడీ ఇంకో కేసుని చాలా సీరియస్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ కంప్లైంట్ ని వింటూ ఉంటే బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఏం సార్ మీరు ఎంతసేపు నుంచి బయట వెయిట్ చేస్తున్నాము, మేము ఒక ఇంపార్టెంట్ కంప్లైంట్ ఇవ్వాలి, ఎంతమంది మగాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయో తెలుసా అంటే, ఓ అవునా ఏమైందని అందరినీ పిలిచి కూర్చోబెట్టి, హకీం చెప్పండి ప్రాబ్లం అని మెల్లగా అడుగుతారేంటి సార్, అదిగో అక్కడ కూర్చొని ఉంది రోహిణి. ఆ అమ్మాయి మా అందరి జీవితాలని నాశనం చేసింది, మా అందరినీ పెళ్లి చేసుకుని రాత్రి రోజు బంగారు నగలని డబ్బులను తీసుకుని పారిపోయింది సార్. మా అందరి జీవితాలు నాశనం అయ్యాయి. ఇలాగే మా 6 మందిని పెళ్లి చేసుకుంది తనని చెప్తూ ఉంటే, పక్కనున్న సుభాష్ కి నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఏంటి మన బిందు 6 మందిని ఇంతకు ముందు పెళ్లి చేసుకుని మోసం చేసిందా? నా బిందు అలాంటిది కాదు, తను చాలా మంచి అమ్మాయి అని అనుకుంటాడు. వాళ్ళు చెప్పిందంతా విన్న తర్వాత హకీం, ఏంటి ఇలాంటి ఒక మోసపూరితమైన అమ్మాయ, మీ గ్రూప్ అడ్మిన్ ని లోపలికి పిలవండి అని అతన్ని కూర్చోబెట్టి, మిమ్మల్ని ఎలా మోసం చేసినారంటే ఏం చెప్పమంటారు సార్, అందరిలాగానే నేను కూడా చాలా సంబంధాలు చూశాను, ఒక్కరూ సెట్ అవ్వట్లేదు. రోహిణి సెట్ అయింది, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాం అనుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఆల్రెడీ పెళ్లి అయింది, భార్య ఉన్నా కూడా రోజు మా పార్టీ ఆఫీస్కి వచ్చి ఆ అమ్మాయి నాతో క్లోజ్ గా ఉండేది. నేను కూడా ఆ అమ్మాయి నన్ను నిజంగానే ప్రేమిస్తుందేమో అని నా భార్యను పక్కన పెట్టి మరీ తనని పెళ్లి చేసుకుంటే, ఫస్ట్ నైట్ రోజు రాత్రి తన ఒంటి నిండా నగలు వేశాను, కానీ నేను వాష్రూమ్ వెళ్ళి తిరిగి వచ్చేలోపే తను పారిపోయిందని చెప్తాడు. నన్ను మోసం చేసింది, ఇప్పుడు నా భార్య నన్ను నమ్మట్లేదు, తన వల్ల నా జీవితమే నాశనమైందని చెప్తాడు. ఇదంతా వింటున్న సుభాష్ ఏమో, సార్ నేను పెళ్లి చేసుకోబోయే బిందు అలాంటి అమ్మాయి కాదు సార్, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, ఏదైనా ఎవిడెన్స్ చూపించమనండి అంటే, వీళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ కూడా ఉండదు. కానీ గ్రూప్ అడ్మిన్ అండ్ రోహిణి వీళ్ళిద్దరూ దిగిన ఒక ఫోటో ఉంటుంది, ఒకే ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూపించిన తర్వాత హకీం నమ్ముతాడు, వీళ్ళు చెప్తున్నదంతా నిజంగానే వీళ్ళకి పెళ్ళయిందని, రోహిణి తప్పు చేసిందని తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకొని బయటికి వెళ్తుంటే, ఈ విషయం మెల్లగా మీడియా వాళ్ళకి తెలుస్తుంది. సిటీలో బ్రేకింగ్ న్యూస్ గా మారుతుంది. నగరంలో పెళ్లి కాని అంకుల్స్ ని, పెళ్ళైన అంకుల్స్ ని పెళ్లి పేరుతో మోసం చేసి ఫస్ట్ నైట్ రోజే పారిపోతున్న మహిళ నగలతో ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉంటుందని న్యూస్ చెప్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే హకీం ఆ అమ్మాయిని కోర్టులోకి తీసుకెళ్తాడు. కోర్టులో జరిగిందంతా జడ్జి గారు విచారించిన తర్వాత, అసలు ఈ రోహిణి ఇదంతా ఎందుకు చేస్తుందో ఇంకో 15 డేస్లో పోలీసులు విచారించి ఇన్వెస్టిగేషన్ రూపంలో తెలుసుకోవాలని, ఆ తర్వాత హకీం రోహిణిని స్టేషన్ తీసుకెళ్లి సెల్లో వేసి, తోటి కానిస్టేబుల్తో, నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా, వెళ్ళి తనతో ప్రేమగా ఫ్రెండ్లీగా ఉండు, తను ఎందుకు ఇదంతా చేస్తుందో తెలుసుకొని చెప్తాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ రోహిణికి వెళ్ళి ఫుడ్ తీసుకొస్తుంది. బయట ఇంకా సుభాష్ బిందు కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా బిందుని నమ్ముతున్నాడు.
ఉన్నాడు, ఐ మీన్ రోహిణిని. ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను, నా బిందు అలాంటి తప్పు చేయదని చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు స్టేషన్లో కానిస్టేబుల్ ఆ ఏరియాలో ఒక అతనితో మాట్లాడుతూ, అకీమ్ జీవన్ అనే ఒక పొలిటీషియన్ లో ఉంటాడు, పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటాడు. ఒకరోజు వాళ్ళ మీటింగ్ కి బందోబస్తుగా అకీమ్ అండ్ మిగతా కానిస్టేబుల్స్ అందరూ వెళ్తే అకీమ్ ని ఒక మహిళ మీద తోసేసి జీవన్ అనే ఒక అతను ఏం చేస్తాడంటే అందరి ముందు అకీమ్ ని కొట్టి మహిళని ఇలానైనా ట్రీట్ చేసేదని అందరి ముందు కొట్టడంతో అకీమ్ కి పెళ్లి కూడా లేటుగా అవుతుంది. ప్రజలందరి దగ్గర జీవన్ మంచి పేరు తెచ్చుకోవడంతో అనవసరంగా అకీమ్ మీద నింద వేసి ఇప్పుడు మంచివాడుగా ఉంటాడు. కానీ అకీమ్ కి జీవన్ కి అప్పటి నుంచే అవ్వదు, పెళ్లి కూడా లేట్ అవడం వల్ల. అకీమ్ ని ప్రేమిస్తున్న అమ్మాయి అకీమ్ ని నమ్ముతుంది, నువ్వేం నాతో చెప్పుకు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నీ మనసు ఏంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు అని చెప్తుంది. తప్పంతా జీవన్దే అని తనకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అకీమ్ కి తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడుతుంటే, నేనే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కేసులో ఉన్నాను, చాలా తలనొప్పిగా ఉంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తానని ఫోన్ కట్ చేసి రోహిణి దగ్గర ఉన్న ఒక ఫోటో తీసుకుంటాడు. రోహిణి దగ్గర ఒకే ఒక ఫోటో ఉంటుంది, ఫోటో వెనకాల 30 years అని రాసి ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ పెళ్ళైంది, కొంతమందికి పెళ్లి కాలేదు, పెళ్లి సంబంధం సెట్ అవ్వట్లేదు. అలాంటి టైంలో నువ్వు వాళ్ళకి పరిచయం అయ్యి వాళ్ళతో క్లోజ్గా ఉండి వాళ్ళ మతంలో నువ్వు చేరి క్రిస్టియన్గా ఉండి ఇలా పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ రోజు నగలను తీసుకుని పారిపోవచ్చేసావు. చాలా మంది వాళ్ళ పరువు పోతుందని ఎవరితోనూ చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక గ్రూప్ గా చేరడం వల్ల నువ్వు ఇరుక్కున్నావు, చెప్పు ఇదంతా ఎందుకు చేస్తున్నావని రోహిణిని అడిగితే రోహిణి ఏం మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉంటుంది. అకీమ్ కోపం వచ్చి ఒక లేడీ కానిస్టేబుల్ అక్కడ పెట్టి, నేను వెళ్ళి వచ్చేలోపు నువ్వు నిజం చెప్పాలని రోహిణి మీద అరిచి వెళ్ళిపోతే రోహిణి ఆ తర్వాత లేడీ కానిస్టేబుల్ తో నా నిజమైన పేరు రోహిణి కాదు ఇలా అని జరిగిందంతా చెప్తుంది. వాళ్ళందరూ చెప్తున్నట్టు నిజంగానే వాళ్ళని పెళ్లి చేసుకుని నేను వాళ్ళని మోసం చేశాను, నగలను తీసుకుని పారిపోయి వచ్చేసానని ఏడుస్తూ చెప్తే కానిస్టేబుల్ అకీమ్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఇలాగే తనతో క్లోజ్ గా ఉండి నిజాలు రాబట్టని చెప్తాడు. ఆ తర్వాత లేడీ కానిస్టేబుల్ సులీలా దగ్గరికి వెళ్ళి, చూడమ్మా సులీలా, నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు అర్థమవుతుంది, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో రీజన్ చెప్తేనే కదా నిన్ను ఇందులో నుంచి బయటికి తీసుకురాగలమని కన్విన్స్ చేయడంతో సులీలా ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఒక చిన్న అందమైన పల్లెటూరు, అందులోనే సులీలా అండ్ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు. సడన్గా ఒకరోజు వర్షాలు ఎక్కువ రావడంతో వరదలు పెరగడంతో సులీలా వాళ్ళ నాన్న వరదల్లో ఇరుక్కొని చనిపోతాడు. దీంతో వేరే ఆప్షన్ లేక సులీలా అండ్ సులీలా వాళ్ళ మదర్ మైసూర్కి వెళ్తుంది. సులీలా మైసూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతుంది. అదే టైంలోనే కార్తిక్ అనే ఒక తమిళ అబ్బాయి సులీలకు పరిచయం అవుతాడు. సులీలతో ఫ్రెండ్లీగా ఉండి అక్కడ ఉండడానికి ఇల్లు కావాల్సిన సదుపాయాలన్నిటినీ దగ్గరుండి అందేలా చూస్తాడు. మెల్లగా సులీల వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేకుండా అయిపోతుంది. ఈ లోపు తమిళ అబ్బాయి కార్తీతో సులీల ప్రేమలో పడుతుంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్ళు రిలేషన్షిప్ లోకి వెళ్తారు. కార్తిక్ సులీల చాలా బాగా నచ్చేస్తుంది, ఎలాగైనా సులీలని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇలా రోజులు గడిచిపోతూనే ఉంటుంది. సడన్ గా ఒకరోజు సులీల వాళ్ళ మదర్ కి ఇంకా ఆరోగ్యం క్షీణించి బెడ్కే పరిమితం అయిపోవడంతో హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలి, చాలా డబ్బులు ఖర్చు అవుతుందని చెప్తుంది. డాక్టర్ చెప్పింది విని సులీలాకి ఏం చేయాలో అర్థం కాక కార్తిక్ దగ్గరికి వచ్చి చెప్తే కార్తిక్ కూడా ఒక చిన్న కంపెనీలోనే వర్క్ చేస్తుంటాడు. ఆపరేషన్కి డబ్బులు అరేంజ్ చేయలేకపోతాడు. ఇంకేం చేయాలో అర్థం కాక సులీలా వాళ్ళ అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలని ఏడుస్తున్న టైంలో డేవిడ్ అనే ఒక అతని గురించి తెలుస్తుంది. ఆ ఏరియాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడని, అందరికీ డబ్బులు ఇస్తూ ఉంటాడని డేవిడ్ దగ్గరికి వెళ్ళి సులీల తన బాధ చెప్పుకొని, నాకు ఇలా కొంత డబ్బు కావాలి మా అమ్మ ఆపరేషన్ కోసం అంటే, ఇంత డబ్బా, దగ్గర ఒక ₹1 కోటి పైన అడుగుతున్నావు, ఇంత డబ్బు అంటే నేను అరేంజ్ చేయలేను, ఒక పని చేద్దాం, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి పెళ్ళి అవ్వట్లేదు, నువ్వు కనుక వాళ్ళని ఫేక్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని కొన్ని నగలు పెడతారు, ఆ నగలను తీసుకుని నువ్వు ఫస్ట్ నైట్ రోజు పారిపోయి వచ్చేస్తే ఇలా మనం ఇద్దరం పార్ట్నర్స్ గా ఈ పని చేద్దామని డేవిడ్ ఆ అమ్మాయిని ఒప్పించి కర్ణాటకలో కొంతమందిని ఇలా పెళ్లి చేసుకుని వాళ్ళతో ప్రేమగా ఉన్నట్టు నటించి చివరికి నగలను తీసుకుని పారిపోయి వచ్చి డేవిడ్కి ఇస్తుంది. ఇప్పుడు కర్ణాటక నుంచి కేరళకు వస్తుంది. ఆపరేషన్కి ఇంకా డబ్బులు సరిపోవట్లేదు, తను చేస్తున్న పని నచ్చక నేను ఇంకా ఇలాంటి పనులు చేయనని చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి సులీల ఇంతటితో దీన్ని ఆపేద్దామని డేవిడ్తో చెప్తే డేవిడ్ దీన్ని క్యాష్ చేసుకోవడానికి, నువ్వు వాళ్ళందరినీ మోసం చేసి పారిపోయినట్టు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను అనుకుంటే నిన్ను పోలీసులు పట్టించగలను, ఇక్కడున్న పోలీసులందరూ నాకు తెలిసిన వాళ్ళే, నేను చెప్తే ఏదైనా చేస్తారు, జీవితకాలం నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది, ఒకసారి ఆలోచించుకొని చెప్తాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక డేవిడ్ సులీలాని బ్లాక్మెయిల్ చేయడంతో కేరళలో కూడా కొంతమందిని
అలాగే మోసం చేస్తుంది. వచ్చిన డబ్బులన్నిటిని డేవిడ్ తీసుకెళ్లిస్తుంది. నువ్వు ఇదంతా ఎవరితోనైనా చెప్పావనుకో, నువ్వు ప్రేమిస్తున్నావు కదా కార్తిక్ ఈ విషయం చెప్పేస్తాను, తర్వాత నువ్వే ఆలోచించుకో నేను ఎలాంటి అమ్మాయి అనుకుంటాడో వాడని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. కార్తిక్ ఈ విషయం సులీలా చెప్పిండదు, సులీలాని ఏమనుకుంటాడేమో అని. ఇలా రోజులు గడుస్తూ ఉంటుంది. సులీలాకి మాత్రం తను చేస్తున్నది చాలా తప్పని రియలైజ్ అయ్యి ఎలాగోలాగా డేవిడ్ రూమ్ లోకి వెళ్ళి ల్యాప్టాప్ లో డేవిడ్ డేటా మొత్తాన్ని ఒక పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుంటుంది. డేవిడ్ తనకి పని అప్పగించినట్టు, పని పూర్తయిన తర్వాత డబ్బులు తీసుకెళ్లి డేవిడ్కి ఇచ్చినట్టు డీటెయిల్స్ అందులో ఉండడంతో ఇదంతా పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని వెళ్ళి ఎవిడెన్స్గా పోలీసులకి ఇవ్వాలనుకుంటుంది. అంతకంటే ముందు ఫస్ట్ నేను ఈ విషయం నన్ను ప్రేమించిన కార్తిక్ చెప్పాలని కార్తిక్ దగ్గరికి వెళ్ళి కార్తిక్ చెప్పిన తర్వాత కార్తిక్ నిజంగానే సులీలాని అర్థం చేసుకుని తనతో ప్రేమగా ఉండి నువ్వేం తప్పు చేయలేదు, ఒకరు బ్లాక్మెయిల్ చేస్తేనే చేసావు కదా అని ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తే డేవిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, ఇలాంటి పనులు నాతో చేయించాడని పెన్ డ్రైవ్ చూపిస్తే అందులో ఏముందని కూడా చూడకుండా అక్కడున్న ఇన్స్పెక్టర్ సులీలా మీద కోప్పడతాడు. ఎందుకంటే డేవిడ్ మనిషి అతను, డేవిడ్ తో అతనికి పరిచయం ఉండడం వల్ల సులీలాని బాగా తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. వెళ్ళమ్మా, నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఇప్పుడు డేవిడ్ శిక్ష అనుభవించాలా, వెళ్ళమ్మా వెళ్ళని కోప్పడి బయటికి పంపించేస్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే డేవిడ్ తో పాటు జీవన్ అనే ఇంకొక అతను కూడా పార్ట్నర్స్ గా ఉండి సులీలా చేత ఇలాంటి పనులు చేయిస్తారు. ఈ జీవన్ ఎవరో కాదు, ఇక్కడ ఒక పార్టీ మీటింగ్ లో హకీం పై ఒక మహిళను తోసేసి హకీం ని బ్యాడ్ చేసింటారు కదా పొలిటీషియన్, అతనే జీవన్ డేవిడ్ వీళ్ళిద్దరూ కలిసి సులీలా చేసా ఇలాంటి పనులు చేయిస్తుంటే ఫైనలీ సులీలా ఇప్పుడు స్టేషన్ లో దొరికిపోయి ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత హకీం ఏంటి ఆ జీవన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, వాడిని వదిలిపెట్టనని కోపంగా ఎలాగైనా వాళ్ళందరినీ బయటకు లాగుతానంటే సులీలా ఏడుస్తూ అవును సార్, ఆ జీవన్ అండ్ డేవిడ్ చెప్పడం వల్లే నేను ఇదంతా చేశాను, బ్లాక్మెయిల్ చేసి నా చేత ఫేక్ మ్యారేజెస్ చేయించారు, వాళ్ళు లాభపడ్డారే కానీ నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు, వాళ్ళ దగ్గర కూలీగా ఉన్న నేను బానిసగా ఇప్పుడు ఇరుక్కున్నాను, వాళ్ళేమో బయట హ్యాపీగా తిరుగుతున్నారు సార్ అని చాలా బాధపడుతుంది. ఆ తర్వాత సడన్ గా పోలీస్ స్టేషన్ కి వైదీశ్వరన్ అనే ఒక అతను వచ్చి సార్ నా పేరు వైదీశ్వరన్, నేను కర్ణాటకలో ఒక లాయర్ గా ఉంటాను, ఈ అమ్మాయి రోహిణి నా కోర్టులో ఒక లాయర్ గా పరిచయం అయింది, నాతో క్లోజ్ గా ఉండింది, ప్రేమించిందని చెప్పింది, నేను కూడా అమ్మాయి అందంగా ఉండడంతో పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ రోజు నా కోసం ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది, వెళ్ళి చూస్తే అప్పటికే నగలన్నిటిని ఒక చోట బాక్స్ లో వేసి పెట్టింది. ఏంటి నగలన్నిటిని ఏం చేస్తున్నావు అంటే నగలు కదా సేఫ్ గా ఉండాలి కదా, వీటన్నిటిని బీరువాలో పెడతాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, ఆలోపు నేను రెడీగా ఉంటానని లోపలికి పంపించిన తర్వాత అక్కడ నుంచి పారిపోయి వచ్చి ఉంటుంది. ఇప్పుడు నా నగలు నాకు కావాలని వైదీశ్వరన్ స్టేషన్కి వచ్చి చెప్తే సులీలా ఆ నగలు ఇప్పుడు నా దగ్గర లేదు, డేవిడ్ అండ్ జీవన్ దగ్గర ఉందని చెప్తుంది. వైదీశ్వరన్ కి డేవిడ్ ఫోటో చూపించి ఇతను ఎప్పుడైనా చూసావా అంటే ఒకరోజు కోర్టులో నేను ఇతను చూశాను, రోహిణితో గొడవ పడుతూ ఉన్నాడు, నేను ఎవరని సులీలాని అడిగితే క్లయింట్ అని చెప్పిందని అంటాడు. ఇదంతా విన్న తర్వాత హకీంకి అర్థమవుతుంది డేవిడ్ అనేవాడు నిజంగానే ఉన్నాడు, సులీలా చెప్పింది నిజమే అని. ఈలోపే పై అధికారి కమిషనర్ హకీం ని పిలిచి ఏంటయ్యా ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు, అయినా అమ్మాయి ఒప్పుకుంది కదా ఇదంతా నేనే చేస్తున్నానని, ఎవిడెన్స్ అన్ని ఆ అమ్మాయికి అగెయినెస్ట్ గానే ఉంది కదా, లోపలేసి కేసును క్లోజ్ చేయని చెప్తుంది. దీంతో హకీంకి మేడం కొంచెం టైం ఇవ్వండి, ఇందులో ఇంకొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసింది, వాళ్ళందరినీ బయటికి తీస్తానని చెప్తాడు. ఆ తర్వాత హకీం చాలా సీరియస్ గా ఆ డేవిడ్ కోసం వెతుకుతాడు. సులీలా ఏం చెప్తుందంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ నేను ప్రేమించిన కార్తిక్ మిస్ అయ్యారు, తెలిసి కార్తిక్ ని కూడా ఆ డేవిడే కిడ్నాప్ చేసింటాడు, చంపేస్తాడేమో అని భయంగా ఉందని చెప్తుంది. ఎంకెవరని సులీలాని ఇంతకు ముందు తను పెళ్లి చేసుకుని పారిపోయి వచ్చిన ఇంటి దగ్గర తీసుకెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ సులీలాని కొట్టడానికి వస్తే అతనే దగ్గరుండి సులీలా గురించి నిజం తెలుసు కాబట్టి సులీలాని సేఫ్ గా తీసుకొస్తాడు. మైసూర్ లో ఉన్న అతని ఫ్రెండ్ ని కూడా అడుగుతాడు డేవిడ్ గురించి డీటెయిల్స్ హకీం. ఈలోపు సులీలా ఏం చెప్తున్నానంటే సార్ నేను ఇక్కడికి రావడానికంటే ముందు మేము డేవిడ్ దగ్గర కలెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ ని పోలీసుల దగ్గరికి ఇవ్వాలనుకున్నాం కదా, పోలీసులు కేసు యాక్సెప్ట్ చేయకపోవడంతో కేరళలో వచ్చి కంప్లైంట్ చేద్దామని నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తీసుకుని మా అమ్మని కూడా తీసుకుని బస్ స్టాండ్ లో నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, నన్ను కూడా అక్కడికి రమ్మని. నేను బస్ స్టాండ్ కి వచ్చేసరికి డేవిడ్ కార్తిక్ ని చంపేశాడు సార్, మా అమ్మని కూడా ఇప్పుడు డేవిడే కిడ్నాప్ చేసి పెట్టాడు, ఆ
పెన్ డ్రైవ్ బస్ స్టాండ్ లోనే ఒక లాకర్ లో ఉందని చెప్తుంది. దాంతో హకీమ్ అక్కడున్న కానిస్టేబుల్స్ తో కొద్ది రోజులకు ముందు బస్ స్టాండ్ లో ఎవరిదైనా అనాథ శవం దొరికిందానంటే అవునని చెప్తారు. కార్తిక్ దని కన్ఫర్మ్ చేసుకుంటారు. దాంతో సులీల కార్తిక్ చనిపోయాడని కన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంకా బాధపడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం కాదు, ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ బస్ స్టాండ్ లో లాకర్ లోనే కదా ఉంది, ఎలాగైనా అక్కడికి వెళ్తే పెన్ డ్రైవ్ నేను తీసుకొస్తానని చెప్తుంది. దాంతో స్టేషన్ నుంచి ఎలాగైనా సులీలాని బయటికి తీసుకెళ్లాలని హకీమ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ సులీల తప్పు చేసిందని ఏదో ఒకటి చేసి సులీలాని కేసులో ఇరికించి కేసు క్లోజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ సులీలాకి అగేనిస్ట్ గానే. అయితే సడన్ గా హకీమ్ని ఆ ఏరియాలో మినిస్టర్ ప్రోగ్రామ్ ఉండడంతో బందోబస్తుకు పంపించేస్తారు. ఇంకో పోలీస్ ఆఫీసర్ సులీలాని తీసుకుని హాస్పిటల్లో టెస్టులు చేయడానికి తీసుకెళ్తారు. వాష్రూమ్ డోర్ దగ్గర నిలబడి టెస్ట్ కి ముందు, సార్ నాకు పీరియడ్స్ వచ్చేలా ఉంది, ప్యాడ్ తీసుకొస్తారని చెప్పడంతో, సరే అమ్మా నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దని లేడీ కానిస్టేబుల్ తో చెప్పి ప్యాడ్ తీసుకోవాలని తనతో కలిసి ప్యాడ్ తీసుకొచ్చి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి తనకి ఇవ్వాలనుకుంటే అక్కడ వేరొక ఉమెన్ ఉంటుంది. అక్కడ సులీల కనిపించదు, మిస్ అయిపోయి ఉంటుంది. దీంతో షాక్ అవుతారు వీళ్ళు. అక్కడ నుంచి సులీల తప్పించుకొని హకీమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ ఇచ్చిందే హకీమే. ఎందుకంటే లోపలే ఉంటే బస్ స్టాండ్ లో ఉన్న లాకర్ లో ఉన్న పెన్ డ్రైవ్ ని ఎలా తీసుకొస్తామని ఇప్పుడు లాకర్ లో వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకుని బస్ స్టాండ్కి వెళ్తాడు. సులీలాని తీసుకుని అక్కడికి వెళ్ళి సులీలాని ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి హకీమ్ అతనికి నమ్మకంగా ఉన్న పోలీస్ అధికారులందరినీ సెక్యూరిటీగా అక్కడికి పిలిచింటాడు. సులీల ఇన్ఫర్మేషన్ డేవిడ్ చెప్పి వెంటనే డేవిడ్ ని అక్కడికి రమ్మంటుంది. దీంతో వీళ్ళందరూ డేవిడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, డేవిడ్ ని పట్టుకోవాలని. ఆ పెన్ డ్రైవ్ తో కొంతసేపటికే కళ్ళద్దాలు పెట్టుకుని టోపీ పెట్టుకున్న ఒక అతను సులీల పక్క నుంచి వెళ్తే వీళ్ళందరూ అతన్ని పట్టుకుని బాగా కొట్టి, నువ్వే కదరా డేవిడ్, అనవసరంగా ఇంతమంది జీవితాలని నాశనం చేసా, పాపంరా సులీల అని అతను కొడుతూ ఉంటే, సార్ 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 నా పేరు డేవిడే కాదు, నా పేరు రాహుల్, మీరు ఎవరో అనుకొని ఎవరినో కొడుతున్నారు సార్ అని చెప్తే అప్పుడు రిలీజ్ అవుతారు అది డేవిడ్ కాదు, డేవిడ్ లాగే ఉన్న గడ్డం ఉన్న ఒక పర్సన్ అని. అతను వదిలేసి ఇప్పుడు సులీల దగ్గరికి వెళ్తే సులీల కూర్చున్న చైర్ లో తను ఉండదు, మిస్ అయి ఉంటుంది. ఈ సులీల ఎక్కడికి వెళ్ళిందని బస్ స్టాండ్ మొత్తం వెతుకుతారు. లాకర్ లో ఉన్న సులీల చెప్పిన ప్లేస్ లో పెన్ డ్రైవ్ తీసుకుని స్టేషన్ లోకి వెళ్ళి నేరుగా జీవన్ తీసుకొచ్చి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు చాలా మంది కుటుంబాలని రోడ్డుకు లాగా ఎక్కడరా డేవిడ్ అని జీవన్ని బాగా కొట్టి పెన్ డ్రైవ్ వేసి, నీ భాగవతం అంతా ఇందులో ఉంది చూడరా అని, చూడరా మీరందరూ దొరికిపోయారని చెప్తే ఆ పెన్ డ్రైవ్ లో హలో దేవుడా దేవుడా ఏలుమాల దేవుడా చూడరా చూడరా అని సాంగ్ వస్తుంది. దీంతో హకీమ్కి ఏం అర్థం కాదు, ఏంటా అని పెన్ డ్రైవ్ మళ్ళీ వేసి మళ్ళీ తీస్తే, సార్ ఆ సులీల మిమ్మల్ని మోసం చేసి పారిపోయింది సార్, మీరే బకరా అయ్యారు, సులీల చెప్పిందంతా అబద్ధమని చెప్తారు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది హకీమ్కి. ఎంత నమ్మాను సులీల అని, తను చెప్పిందంతా నిజమే అనుకున్నానే అని అనుకుంటాడు. అవునండి, నిజంగానే సులీల వాళ్ళందరినీ తన ఇంట్రెస్ట్ వల్లనే మోసం చేసి ఉంటుంది, డబ్బు మీద ఆశ వల్ల అండ్ బంగారం పైన ఉన్న మోజు వల్ల. సులీల స్టేషన్ కి వచ్చిన తర్వాత ఎలా ఇక్కడ నుంచి నేను తప్పించుకోవాలని చాలా మాస్టర్ మైండ్ గా ఆలోచించి హకీమ్ కి మాంగళ్యం అనే ఒక సీరియల్ పిచ్చిందని అందులో విలన్ లాగానే డేవిడ్ అనే ఒక విలన్ ని క్రియేట్ చేసి అతని లైఫ్ లో డేవిడ్ ని ప్రేమిస్తున్న కార్తిక్ అనే ఒక క్యారెక్టర్ ని ఫిక్షనల్ గా కథలో ఇంక్లూడ్ చేసి ఒక ఫిక్షన్ కథని చెప్పి హకీమ్ ని నమ్మించి అదే స్టేషన్ లో జీవన్ కి హకీమ్ కి పడదని తెలుసుకుని జీవన్ నే విలన్ గా మారుస్తుంది. తన కథలో డేవిడ్ జీవన్ వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఇదంతా చేయిస్తున్నారని. కొన్ని రోజులకు ముందు ఒక అనాథ శవం బస్ స్టాండ్ లో దొరికిందని, ఆ శవం కార్తిక్ దే అని అతన్ని నమ్మించేలా బస్ స్టాండ్ లో పెన్ డ్రైవ్ ఉందని అబద్ధం చెప్పి కార్తిక్ ని డేవిడే చంపించాడని నమ్మిస్తుంది. సులీల చాలా తెలివిగా ఆలోచించి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి ఉంటుంది. హకీమే బక్రా అయ్యాడు. మిగతా వాళ్ళందరూ హకీమ్ని చూసి నవ్వుతారు. హకీమ్ మైసూర్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి డేవిడ్ గురించి విచారిస్తాడు కదా, అక్కడ విచారించిన తర్వాత డేవిడ్ అనే ఒక అతను లేనే లేడని తెలుస్తుంది. వాళ్ళు కూడా ఈ సులీల కోసం వెతుకుతూ ఉన్నారని. ఇంత వరస్ట్ గా హ్యాండిల్ చేసినందుకు ఈ కేసుని హకీమ్ని సస్పెండ్ చేస్తారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక తన లవర్ని తీసుకొని పీస్ఫుల్ గా ఉండడానికి పళనికి వెళ్తాడు మురుగన్ని దర్శించుకోవడం కోసం. అక్కడే మురుగన్ అనే ఒక పేరు పెట్టుకున్న ఒక తమిళ అతను 2 పెళ్లి చేసుకుని ఇప్పుడు 3వ పెళ్లి చేసుకుంటున్నాను డైవర్స్ తీసుకుని, ఫైనలీ నీ దగ్గర ఒక మలయాళం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఇక మీదటైనా నేను హ్యాపీగా ఉండాలని దీవించి తండ్రి అని దండం పెట్టుకుంటూ ఉంటే పక్కనే సులీల ఉంటుంది. సులీల అతన్ని పెళ్లి చేసుకుని ఉంటుంది. అక్కడ నుంచి
తన భర్తను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే హకీమ్ అండ్ తన లవర్ హకీమ్ చూసి చెప్పొద్దండి ఎవరికి అని, నేను పారిపోతానని పారిపోతుంది. ఇంతటితో ఈ మూవీ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అవును, క్లైమాక్స్ మీకు నచ్చున్నదని నాకు తెలుసు. ఏంటి అజిత్ అన్ని తప్పులు చేసి అంతమంది జీవితాలతో ఆడుకొని అలా పారిపోయింది ఏంటని మైండ్ లో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉండొచ్చు. మూవీ మేకర్స్ తన క్యారెక్టర్ ని అలాగనే రాసుకున్నారు. నిజంగానే కేరళలో ఇలా ఒక అమ్మాయి చేసిందంట. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. కొంచెం ఫన్ గా చూపించారు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అంతే. అందుకనే సులీల బాగా డబ్బున్న వాళ్ళని, 1-2 పెళ్లిళ్ళు చేసుకుని ఇల్లీగల్ అఫైర్స్ తో భార్యతో విడిపోయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్టే చూపించారు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండి. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి. నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.